శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దుర్గానగర్ 30-31 వార్డుల్లో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రారంభించారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లిన ఆయన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు పథకాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేయగా మరికొందరు సీసీ రోడ్లు, పింఛన్లు, తల్లికి వందనం పథకానికి సంబంధించి సమస్యలను శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడిన శ్రీరామ్ వార్డులోని ఇతర సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పరిటాల శ్రీరామ్ గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో పోలిస్తే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే స్పష్టమైన మార్పు కనిపిస్తుందని అన్నారు. గతంలో రోడ్లు గుంతలమయంగా ఉండేవని, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో గుంతలను పూడ్చి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేశామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ డోర్ డోర్ కార్యక్రమాన్ని నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మొదలవడం జరిగింది. అందులోనూ గత 2 ఏళ్లుగా జరిగిన కూటమి ప్రభుత్వ పాలన, అందులో జరిగిన అభివృద్ధి గురించి, మరి దాంతోపాటు వస్తున్న పథకాలని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయం మీద డోర్ డోర్ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర ప్రతి తెలుగుదేశం కార్యకర్త వెళ్ళాలి. ప్రతి బూత్ కన్వీనర్ కానీ లేకుంటే వార్డు అధ్యక్షుడు కానీ అందరూ వెళ్ళి వాళ్ళతో కూర్చొని అక్కడున్న సమస్యలు, క్షేమ సమాచారాలని పూర్తి స్థాయిలో తెలుసుకొని అక్కడున్న సమస్యలు కావచ్చు, లేకుంటే కుటుంబ పరంగా వాళ్ళు ఏమన్నా సరే పథకాలు కానీ ఇట్లాంటివన్నీ ఏవైతే రాకుండా ఉంటే అవన్నిటి గురించి కూడా మాట్లాడి పూర్తి స్థాయిలో వాళ్ళకు సొల్యూషన్ తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ఈ నిర్ణయాన్ని తీసుకొని గ్రామాల్లోకి అందరినీ పంపించడం జరిగింది. గ్రామాల్లోకి, వార్డుల్లోకి ఖచ్చితంగా ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత 2 ఏళ్ల నుంచి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, లేకుంటే లక్షల కోట్ల పెట్టుబడులు ఏవైతే వస్తున్నాయో, తద్వారా యువతకు వచ్చే ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో, లేకుంటే మన జీవన ప్రమాణాలు పెరిగే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో, ఇవన్నిటి గురించి కూడా పూర్తి స్థాయిలో వారందరికీ తెలియజేసే ప్రయత్నం. మరి దాంతోపాటు గత 5 ఏళ్లలోనూ, గత 2 ఏళ్ల కాలము, అంతకుముందు వైసీపీ పార్టీ 5 ఏళ్ల కాలానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలిసేటట్టుగా ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా 5 ఏళ్ల కాలంలో మనం చూసాం. ఏ రోడ్డు చూసినా గుద్దలు పడిపోయింది. ఎక్కడికి ఏ దానికి వెళ్ళాలన్నా 10 నిమిషాల్లో పోయే రోడ్డు ఏదైనా ఉన్నా కానీ ఈరోజు అర్ధగంట పట్టే పరిస్థితి ఆ రోజు ఉంది. మరి గవర్నమెంట్ రాగానే పవన్ కళ్యాణ్ గారి చొరవతో పూర్తి స్థాయిలో ఆ బీటీ రోడ్లు గుంతలన్నింటినీ పూడ్చేపించి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం, ఎక్కడైతే రోడ్లు లేని చోటకు పూర్తి స్థాయిలో రోడ్డు అవకాశాలు ఉన్న గ్రామాలకు చేర్చే ప్రయత్నం చేయడం, ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలని ఈరోజు కూటమి ప్రభుత్వం చేపట్టి ముందుకు వస్తుంది. సో కార్యకర్తలంతా అక్కడ ఆ ఊర్లకు జరిగే మేలు కావచ్చు, జరిగిన మేలు కావచ్చు, ఇవన్నిటి గురించి పూర్తి స్థాయిలో వారికి తెలియజేయడానికి కార్యక్రమం చేయాలి.